సినిమా 20 చిత్రం ఆల్మోస్ట్ మేము టాకీ ఫినిష్ చేసామండి. సో నౌ యూఆర్ లైక్ అబౌట్ టు రిలీజ్ ద మూవీ. అండ్ ఈ సినిమాకి సుకుమార్ గారు కథా స్క్రీన్ ప్లే మాటలు ఆయన రాసి టోటల్ స్క్రిప్ట్ నాకు ఇచ్చారు ఆయన డైరెక్ట్ చేయమని. సో దానికి నాకు హెల్ప్గా రత్నవేలు సార్, డిఓపి రత్నవేలు సార్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సార్, అండ్ మై ప్రొడ్యూసర్స్ లైక్ విజయ్ బండ్రెడ్డి సార్, అండ్ థామస్ ఆజురెడ్డి, అండ్ రాజ్ తరుణ్ హీరో, అండ్ హెబ్బా పటేల్ హీరోయిన్గా చేసాం. Sukumar, Devisri Prasad, myself, we worked nearly 11 years together. In cinema, you will have the flavor of Arya, but it's a very different kind of love script. And the way he is treated is really brilliant. Devi has given a wonderful music for this movie. In fact, I've been compelling Devi to release a single number. Probably in a week or two, we might release a single number, which is very new for Telugu industry. And then Pratap has put a lot of effort into this film. Hero Raj Tarun, I can't say anything. He's done a fantastic job. He's a very natural performer. Heba Patel has given a maximum for this movie. And the producers, Vijay Garu, Thomas, they are very cooperative. And this whole year I've been spending for this movie only. At the same time, no regrets. After the film releases, you'll know why we spent so much time on this movie. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి ప్రెస్ అందరికీ వచ్చినందుకు. కుమారి 21F ఈ సినిమా సంబంధించి మా అందరికీ ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఏంటంటే, మా అందరికి కూడా ఇది సుకుమార్ గారి సబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఎగ్జైట్మెంట్. బికాస్ ఆడియన్స్కి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఆడియన్స్కి ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో మాకు కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఉంటుంది సుకుమార్ గారి సినిమా అంటే. ఇది ఇప్పుడు ర్యాండీ సార్ చెప్పినట్టు ఇట్స్ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే, కుమారి 21F అంటే ఇట్స్ సౌండింగ్ వెరీ యూత్ఫుల్, బట్ ఈస్ దర్ ఎనీథింగ్ డిఫరెంట్ ఇన్ ద ఫిల్మ్ అంటే డెఫినెట్లీ దర్ ఇస్. ఇట్స్ జనరల్గా అన్ని సినిమాకి డిఫరెంట్ సినిమా అని చెప్తూ ఉంటాం, బట్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ యూనిక్ ఫిల్మ్. బిఫోర్ ఐ గో టు ఎనీథింగ్ ఐ వుడ్ లైక్ టు సే దట్ ర్యాండీ గారు ఇప్పుడే చెప్పారు, రాజ్ తరుణ్ అండ్ హెబ్బా పటేల్ దే హవ్ డన్ ఎ బ్రిలియంట్ జాబ్, బోత్ ఆఫ్ దెమ్. కంగ్రాట్స్ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇద్దరికీ కూడా చాలా మంచి పేరు వస్తుంది. ఆల్రెడీ రాజ్ తరుణ్ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ వెల్, అండ్ రీసెంట్గా తన సినిమా కూడా మంచి హిట్ అయింది. కంగ్రాట్స్ రాజ్. అండ్ ఈ సినిమా వచ్చి రాజ్ కూడా చాలా డిఫరెంట్ ఫిల్మ్ అవుద్ది, అండ్ హెబ్బా ఫస్ట్ టైం, నిజంగా ఫస్ట్ టైం చేసిన అమ్మాయిని అనుకోరు. సో అంత అందంగా అంటే బోత్ ఆఫ్ దెమ్ కాంప్లిమెంటెడ్ ఈచ్ అదర్, అండ్ దే హవ్ రియలీ హైలైటెడ్ ఆల్ ది సీన్స్ విత్ ద పర్ఫార్మెన్స్. సో ఆల్ ది బెస్ట్ అగైన్ టు యూ గైస్. అండ్ ఈ సినిమా గురించి ఫస్ట్ మాట్లాడినప్పుడు సుకుమార్ గురించి మాట్లాడుతున్నాం, నెక్స్ట్ మాట్లాడంటే ర్యాండీ గారి గురించి మాట్లాడదు. ఎందుకంటే లైక్ ప్రతాప్ గారు చెప్పారు కదా, ర్యాండీ సార్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిల్లర్స్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఈరోజు ఈ పోస్టర్ చూసిన ద లుక్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్, ఆ లుక్ ఆఫ్ ది హోల్ ఫిల్మ్ సెట్ అవ్వడం, మీరు ఫస్ట్ ట్రైలర్ కానీ చూసారంటే ఎప్పుడు ఈ సినిమా చూడాలని వెయిట్ చేస్తారు. అలాంటి విజువల్స్ ర్యాండీ సార్ హెస్ క్రియేటెడ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మేము చేసిన సాంగ్స్ నేను విజువల్స్ చూపించారు ఆయన షూట్ చేసిన తర్వాత. అంటే ఎప్పుడు కూడా ర్యాండీ గారు సినిమాటోగ్రఫీ అంటే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, మన సాంగ్ చేసిన ఐ విల్ బి వెయిటింగ్ మాట ఎప్పుడు విజువల్స్ వస్తాయి. ఏంటంటే సాంగ్ని డామినేట్ చేసి ఈ టేక్స్ ఇట్ టు అనదర్ లెవెల్. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ర్యాండీ సార్, అండ్ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిస్. సో ఇంకా ఆయన గురించి చెప్పడానికి ఇంకా ఎంత చెప్పినా సరిపోదు. అండ్ ప్రతాప్ గారు వీ ఆల్రెడీ వర్క్ టుగెదర్ బిఫోర్, అండ్ ఆయనతో వర్క్ చేయడం మళ్ళీ చాలా సంతోషం. ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ సినిమాని స్క్రిప్ట్ సుకుమార్ గారిది అయినా కూడా, ఆయన స్క్రీన్ ప్లే అయినా కూడా దాన్ని ఎంతో చాలా అందంగా దాన్ని డీల్ చేసి పిక్చరైజ్డ్ ఇట్ సో వెల్. నేనుండ నా అదృష్టం అంటే, నాకంటే అదృష్టం ఇంకొకళ్ళు ఉన్నారు, అది మా హీరోయిన్. నిజంగా రత్నవేలు గారు ఒక్కొక్క షాట్ పెడుతున్న చూస్తుంటే వాళ్ళు కెమెరా చూస్తూ ఉండి అనిపించేది. నాకు తెలిసి సినిమాకి ఆయన బ్యాక్ బోన్ ఏమో, ఆయన లేకపోతే సినిమా వేరేలో ఉండేది. అండ్ దేవి గారు ఇచ్చిన మ్యూజిక్, షూటింగ్లో పాటలు ఉంటాం కదండి, విన్న తర్వాత ఆడియో రిలీజ్కి ఆగలేక కష్టపడి ఇటు ట్రై చేస్తూ 2 పాటలు దొంగలించగలిగారు. 2 పాటలు దొంగలించగలిగారు. లేదు ఆఫీస్లో కష్టపడి జోకింగ్ ఎప్పుడు రోజు కార్లు అదే వింటూ ఉంటారు, తిప్పి వింటూ ఉంటారు. బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, నా అదృష్టం అది అయ్యో ఈ మ్యూజిక్ ఇచ్చిన పనిచేయడం. అండ్ మా ప్రొడ్యూసర్స్ థామస్ గారు, విజయబాబు గారు. సినిమా షూట్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఇప్పటిదాకా చూశానండి, ఒక్కరోజు ఎక్కడ ఒక లోటు లేదు. ఎవ్వరికి ఆయిల్ మీద కంప్లైంట్ లేదు, వాళ్ళకి ఎవరి మీద కంప్లైంట్ లేదు. నాకు తెలిసి ఇంత నీట్గా డీల్ చేయడం అనేది నాకు ప్రొడ్యూసర్ చాలా కష్టం. నాకు తెలిసి నెత్తి మీద ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎప్పుడు నవ్వుతూనే కనబడతారు అందరికీ. సో థ్యాంక్స్ లాట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ థామస్, థ్యాంక్ యూ సార్. అండ్
మా హీరోయిన్ అబ్బా పటేల్. పాపం చాలా ఆడేసుకున్నాను తన్ని, కానీ చాలా బాగా చేసింది. మొన్న డబ్బింగ్ చెప్పినప్పుడు సినిమా చూస్తే నాకు అనిపించింది ఏంటి ఎంత బాగా చేసింది అని చెప్పి. కొత్త యాక్టర్స్ చేయలేదు ఎక్కడ కూడా. అండ్ నోవెల్, నవీన్ అండ్ సుదర్శన్ నాతో పాటు వాళ్ళు కూడా చేశారు ఈ సినిమాలో. మా ముగ్గురి మధ్యలో ఉండే ర్యాపో నాకు తెలిసి మళ్ళీ కుదరదేమో వేరే కో యాక్టర్స్, చాలా కష్టం అది. వీ గాట్ యూస్ టు ఇట్. రోజు చేసి బాగా క్లోజ్ అయిపోయి బాగా ఫ్రెండ్స్ అయిపోయి బ్యాంకాక్ సాంగ్లో కానీ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఫైనల్గా మా డైరెక్టర్ ప్రతాప్ గారు, నాకు ఆయన డైరెక్టర్గా కంటే బాగా క్లోజ్ ఫ్రెండ్లో ఎక్కువ అయిపోయారు ఆయన. నేను ఎవరు రాసుకునేవారు ఫస్ట్ వెళ్ళి ఆయనకి చెప్తుంటే సెట్లోకి వెళ్ళగానే అన్ని డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఆయనలో ఉండే ఎనర్జీ కానీ ఆయనలో ఉండే హార్డ్ వర్క్ కానీ డెడికేషన్ కానీ సగం ఉంటే బాగుంది అనుకుంటా ఇప్పుడు కూడా. So and I was very excited. I think that was the selling factor. I decided that time only I'm going to do this film. But then I got to know Ratnavelu sir, Sukumar sir, Pratap sir. And as Raj said, it doesn't get bigger than this. So I think before the start of my career, only my career is already over because I've already done work with the biggest people. So now I don't know what to look forward to in life. Ratnavelu sir, to begin with, Ratnavelu sir, I was the most nervous about working with him. But he made me feel beautiful, he made me look beautiful. I'm telling you, now I want him for every movie of mine. Pratap sir, I don't know where to start. He was more of a hero to me than Raj Tarun also. He's the most entertaining, most friendliest, most performance extracting director I think I'll ever meet. Thomas sir, I think he makes me realize that the bigger picture is the most important thing. Being a producer, being a director, all these are secondary. The film is the most important thing. And Thomas sir teaches you how everything else is secondary when you look at that. So I've learned, I think, the most from Thomas sir in this entire movie. And I'm very grateful that I've met him. He's a wonderful human being. And I am also grateful to Vijay sir and Thomas sir for giving me Kumari. And lastly, Sukumar sir, I don't know, I think I have to just thank him for giving me Kumari. It's a dream role for any girl, any actress. And I think that's what I'm telling you. I don't know what to say. That's it. My career is done after this movie. We like your excitement. And Raj Tarun, he is a very, very supportive. Every time I've cried, he's always ready with a box of tissues for me. Naveen, Noel, Sudarshan, all of them. I think they've all given me a great time. I've learned so much Telugu in this movie. I can understand. I may not speak so much Telugu, but I can definitely understand a lot of Telugu, and I'm grateful to all of them. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఇలా కూర్చుని ఉన్నానంటే ఫస్ట్ ప్రతాప్ గారే కారణం. ఈ సినిమా ఈ సినిమా గురించి తెలియగానే ఒక ఆర్టిస్ట్గా అందరూ క్యారెక్టర్ని చాలా లవ్ చేస్తారండి. నా ఫ్రెండ్ అచ్చుకు కాల్ చేశాను, అచ్చు ఒక చాలా మంచి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందంట, ప్రతాప్ గారు నీకు తెలుసు కదా కొంచెం కాల్ చేసి చెప్పమని. సో అచ్చు కాల్ చేసి చెప్తే ప్రతాప్ గారు ఒకసారి వచ్చి ఆడిషన్ చేయమ్మా అని చెప్పారు. ఆడిషన్ చేసిన తర్వాత ఈరోజు ఇలా కూర్చునే వరకు ప్రతాప్ గారు నాకు ప్రతిరోజు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, తిడుతూ ఉన్నారు, చెప్తున్నారు అసలు ఎంత కష్టపడ్డా ఎంత ఇంపార్టెంట్ అనేది. అండ్ ఈ సినిమా చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈగ తర్వాత ఒక మంచి సినిమాలో కనబడాలనే ఆశ నాకు చాలా ఉండింది. అండ్ అది కుమారి 21F అయి ఉండడం, సుకుమార్ గారు లాంటి డైరెక్టర్ దగ్గర సినిమా చేయడం, అండ్ రత్నవేల్ గారు అంటే నాకు ఇక్కడ కూర్చున్న షివరింగ్ వస్తుందండి, ఎందుకంటే దేవి సార్ పక్కన ఉన్నారు. మ్యూజిక్ ఫ్యామిలీ కాబట్టి ఆ రెస్పెక్ట్ నాకు కాళ్ళు చేతులు అనుకున్నాయి. కానీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి, ఒక ఆర్టిస్ట్ తపన పడే రోల్ ఇది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ప్రతాప్ సార్, థ్యాంక్ యూ రత్నవేల్ సార్, థ్యాంక్ యూ దేవి సార్.